హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. అఖిల అయితే వచ్చిందని చెప్పాను కదా, తనైతే 1 వీక్ ఉండడం కోసము అట్లాంటా నుంచి ఫీనిక్స్ కి వచ్చింది. ఆ 1 వీక్ మా రొటీన్ ఏంటి అదంతా అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ముందు తన కోసము చికెన్ పికిల్ చేశాను, అలానే ఆ రోజు షాపింగ్ అయితే వెళ్ళాము. ఆ వీడియో అయితే ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి, ఆ 2 వీడియోస్. ఇదైతే ఆ వీక్ రొటీన్ అంతా, అంటే 1 వర్డ్ లో చెప్పాలి అంటే వాట్ వి ఈట్ ఇన్ ఏ వీక్ అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఆ ముందు పెట్టిన 2 వీడియోస్ ఎవరన్నా చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ 2 వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడండి. ఇదైతే డే 1. తను రేపు రావాలని ప్లాన్ ఉంది, కానీ ఈ రోజే వస్తుంది. అంటే వేగస్ లో వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది, ఆ మ్యారేజ్ చూసుకొని నెక్స్ట్ డే అలా వస్తాను అని చెప్పింది. కానీ ఇంకా సడన్ గా ఇప్పుడు వస్తున్నాను అని చెప్పేసరికి మాకైతే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈ మటన్ ఫ్రై. ఇంకా తను వస్తుంది కదా, ఈ మటన్ ఫ్రై లోకి ఏదన్నా సాంబార్ లాగా కానీ చేద్దామా అని ఇప్పుడైతే సొరకాయ సాంబార్ అయితే చేస్తున్నాను. ఆల్రెడీ ఇది దాల్ అదంతా చేసేసుకొని ఇంకా డైరెక్ట్ గా తాలింపు వేసేసుకోవడమే. ఆల్రెడీ రైస్ కూడా పెట్టేశాను. ఇది ప్రిపేర్ అయ్యే లోపల సాంబార్ అయిపోయే లోపల ఆ రైస్ కూడా అయిపోతుంది. ఇప్పుడైతే మొత్తం చేయడం అయితే అయిపోయింది ప్రిపరేషన్స్. ఇంకా తను వచ్చాక తిందాము అని వెయిట్ చేస్తున్నాము. తను రావడానికి 1 అవర్ డిస్టెన్స్ లో ఉన్నాను అని చెప్పింది. సరే అని మేమైతే ఇప్పుడు ఏమీ తినలేదు, తనతో పాటు కలిసి తిందాము అని. మేము కొన్ని వర్క్స్ ఉంటే ఆ వర్క్స్ చూసుకొని ఇంకా డాగ్ పార్క్ వెళ్దాము, వచ్చే లోపల తీసుకెళ్లేసి వద్దాము అని ఇంకా డాగ్ పార్క్ కి బయటకు వెళ్తే ఇంకా తను వచ్చింది. 1 ఇయర్ తర్వాత అఖిలాన్ని చూసాడు అని ఇంకా అయితే మొత్తం గోల్ చేశాడు బయట. ఇంకా డాగ్ పార్క్ వెళ్ళినా ఉండడు అని ఇంకా ఇక్కడే వాక్ తీసుకెళ్లాడు. వెళ్ళి వెంటనే వచ్చాడు 10 minutes లో. నార్మల్ గా ఇక్కడ వాక్ వెళ్ళాడు అంటే మినిమం 1 అవర్ అయితే బయట ఉండాలి. కానీ ఇప్పుడు అఖిల వచ్చింది అని ఇంకా అప్పటికప్పుడు అయితే ఒక 10 minutes లో అయితే ఇంటికి వచ్చేసారు. వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు. తను పైన రూమ్ లో ఫ్రెష్ అవుతుంది కానీ ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు వస్తుందా అని. స్టెప్స్ దిగి రావడం చూసి ఇంకా అయితే రచ్చ చేసాడు. ఇదైతే సెకండ్ డే. మార్నింగ్ లేవగానే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఆల్రెడీ సాంబార్ ఆల్రెడీ ఉంది, కొంచెం చట్నీ కుదిరితే చట్నీ చేద్దాము సాంబార్ తిన్నంటే అని ఆల్రెడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇడ్లీస్. మార్నింగ్ 8:39 అలా అయింది టైము. ఇట్లా చేసామంటే ఇంకా 10 లోపల బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు. లంచ్ లోకి ఏదైనా ప్రిపేర్ చేద్దాము అని ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీది పెట్టుకోవడం కోసము ఇంట్లో అయితే లేదు, ఇక్కడ ఇంకా ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నాను. దీంట్లో ఒక 10 ఇడ్లీస్ వస్తాయి. నార్మల్ గా మీడియం సైజ్ తెప్పించుకున్నాను, ఎందుకంటే మేము ఇద్దరమే ఉంటాము, ఇంకెప్పుడైనా ఎవరైనా ఉంటారు అంతే కదా అని మా ఇద్దరి కోసం అనేది చిన్న తెప్పించుకున్నాను. ఇప్పుడు 4 members ఉన్నాము ఇంట్లో. ఆ 4 members కి ఒక 2 times పెడితే సరిపోతుంది అని ఇప్పుడైతే చేస్తున్నాను. సాంబార్ రెడీగా ఉంది కాబట్టి ఇది ఒక 20-30 minutes లో అయిపోతుంది ప్రిపేర్ చేయడము ఇడ్లీస్. ఇంకా తినేయడమే. ఆల్రెడీ వాటర్ బాయిలింగ్ పెట్టాను. నైట్ చేసిన సాంబార్ ఉంది కదా, ఈ దాంట్లోకి ఇడ్లీస్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్. చేయడానికి మార్నింగ్ చేశాను కానీ ఇంకా తినే టైం అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇడ్లీ తినేసాము. ఇంకా నైట్ డిన్నర్ లోకి అయితే ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను. ఈ చిల్లీస్ నేమ్ ఏంటో ఎగ్జాక్ట్ గా అయితే తెలీదు, కానీ స్పైస్ లెవెల్ మాత్రం పీక్ లో ఉంటుంది. స్పైస్ నషాలానికి అంటుతుంది. మనము ఎక్కువ అయితే యాడ్ చేసుకోకూడదు. ఒక 2-3 యాడ్ చేసుకున్నామంటే ఒక 3-4 glasses రైస్ కి అయితే స్పైస్ ఎక్కువగా అనిపిస్తుంది. మేము ఒకసారి ఇలానే నూడిల్స్ లోకి ఇది నార్మల్ స్పైస్ ఉంటుందేమో అని 1 bowl నూడిల్స్ లో అయితే ఒక 2-3 అలా యాడ్ చేశాను. నార్మల్ మిర్చీస్ అయితే ఒక 5-6 యాడ్ చేస్తానని ఇది ఒక 3 యాడ్ చేద్దాము అని బిగ్ సైజ్ ఉన్నాయని 3 యాడ్ చేశాను. కానీ తినేటప్పుడు
మాత్రం అసలు తినలేకపోయాము. ఇంకా లెమన్ పిండుకొని ఇంకా అలా తినాల్సి వచ్చింది. ఇలాంటివి ఎవరన్నా మీరు ఇలాగా పర్చేస్ చేశారు అంటే ఇక్కడ చూసుకొని ఇంకా దాన్ని బట్టి అయితే టేస్ట్ కొంచెం తక్కువగానే యాడ్ చేసుకోండి. ఎంత స్పైస్ తినే వాళ్ళకైనా ఎక్కువగానే అనిపిస్తుంది ఆ టేస్ట్ అనేది. ఎగ్ రైస్ అయితే చేయడం అయిపోయింది. ఈ రోజు అయితే థర్డ్ డే. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి ఇదే తినేసాము. ఇంకా ఈవినింగ్ ఏదన్నా ప్రిపేర్ చేయాలి అని ఇప్పుడైతే నేను ఆఫ్టర్నూన్ 3 అలా ఆ టైంకి ఇంకా నైట్ కి డిన్నర్ లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను పాలక్ చికెన్ అయితే చేస్తున్నాను. లాస్ట్ టైం షార్ట్ వీడియో పెట్టాను. ఆ రోజు అయితే సిలాంత్రో యాడ్ చేయలేదు. ఈ రోజు అయితే సిలాంత్రో కూడా యాడ్ చేస్తున్నాను. ఈ పాలక్ చికెన్ లోకి మెయిన్ దీన్ని పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ ని లాస్ట్ లో యాడ్ చేస్తాం. ఆ పేస్ట్ చేయడం కోసము ఈ సిలాంత్రో అలానే పాలక్ ని హాట్ వాటర్ లో అయితే వేసేసుకొని వెంటనే తీసేసి అది పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. అదైతే ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ టైం షార్ట్ వీడియో పెట్టినప్పుడు ఇంకా ఇంట్లో పేరెంట్స్ అలానే మా అత్త వాళ్ళందరూ చూసి పాలక్ తో చికెన్ చేసావా అన్నారు. ఇండియా వచ్చిన తర్వాత మాకు చేసి పెట్టాలి అన్నారు. అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అక్క వాళ్ళు అయితే ఇంకా ఇక్కడ ఉన్నప్పుడు అయితే నీకు కుకింగ్ చేయడమే రాదు, ఇంకా అక్కడికి వెళ్ళాక వెరైటీ ఐటమ్స్ అన్ని చేస్తూ ఉన్నావు ఎవ్రీడే అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది ఎందుకు ఆ విషయం అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకని ఇదైతే షేర్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఈ షాజీరా ఇది టర్మరిక్ అయితే యాడ్ చేసుకున్నాను. ముందే యాడ్ చేస్తే ఆ షాజీరా ఎక్కువ ఫ్రై అవుతాయి అని లాస్ట్ లో అయితే యాడ్ చేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసే ముందు వేసుకున్నాను. అలానే కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. ముందు వేయడం మర్చిపోయాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది నేను ఇంట్లో చేసింది జింజర్ గార్లిక్ పేస్ట్. అది షార్ట్ వీడియో కూడా పెట్టాను జింజర్ గార్లిక్ పేస్ట్ చేసినప్పుడు. అది అప్పుడు ఇంకొంచెం ఉంది. ఇంకా తీసుకొచ్చి జింజర్ అవి గార్లిక్ చెయ్యాలి ఇంట్లో. కొంచెమే ఉంది. కట్ చేసుకున్న టమాటాలు కూడా యాడ్ చేస్తాను. ఇంట్లో అయితే అన్ని మసాలాస్ యాడ్ చేశాను. రెడ్ చిల్లీ పౌడరు, గరం మసాలా, కొరియాండర్ పౌడరు, చికెన్ మసాలా, అలానే సాల్ట్ యాడ్ చేశాను. ఇందాక టర్మరిక్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మసాలా అంతా దీంట్లో అయితే కుక్ చేసుకుందాము. ఈ ఆయిల్లో గీలో కుక్ చేసుకుంటే మసాలా టేస్ట్ అదంతా బాగొస్తుంది. లాస్ట్ లో యాడ్ చేసుకోవడం కన్నా ఇలాగా ముందే యాడ్ చేసుకుంటాను. నేను ఏ నాన్ వెజ్ కర్రీస్ చేస్తున్నా ఇది టమాటో యాడ్ చేసిన తర్వాత స్పైసెస్ యాడ్ చేస్తాను. అది మసాలా యాడ్ చేస్తాను. దాని తర్వాత ఇంకా చికెన్ మటన్ అయితే మటన్ అవి యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇది యాడ్ చేసుకున్నాం. మసాలా కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మసాలాలో నుంచి ఆయిల్ సపరేట్ అయింది చూసారా. ఇప్పుడు ఈ చికెన్ అయితే యాడ్ చేసుకున్నాం. నేనైతే ఒక 1 kg చికెన్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఇది కుక్ అవ్వడం స్టార్ట్ అయ్యేసరికి వాటర్ అయితే బయటకు వస్తాయి చికెన్ లో నుంచి వాటర్. ఇప్పుడు చికెన్ అయితే కుక్ అవ్వడం అయిపోయింది. మొత్తం కుక్ అయిన తర్వాత ఆఫ్ చేసేసి ఇంకా దాని మీదే ఉంచండి ఒక 15-20 minutes. అలానే దాంట్లో కొంచెం ఒక 2 spoons అలా గీ యాడ్ చేసి క్లోజ్ చేసేసి ఒక 5 to 10 minutes అలా ఉంచారు అంటే గీ అదంతా పట్టేసి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఈ పాలక్ చికెన్ లోకి. ఈ రోజు అయితే 4th డే. ఈ రోజు మార్నింగ్ యాజ్ యూజువల్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ 10:30-11 అలా అయింది టైం. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. లంచ్ లోకి అయితే బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను. ఆ బీరకాయలు 2 బీరకాయలు వేసి ఎక్కువ దాల్ ఏం లేకుండా ఇక్కడ వెజిటేబుల్స్ ఉండేలాగా ఈ బీరకాయ పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా దాంట్లో ప్రోటీన్ కోసము అది ఆమ్లెట్ గానీ బాయిల్డ్ ఎగ్ గానీ తిందాము అని ఇది చేసిన తర్వాత చూద్దాము ఎలాగా ఆమ్లెట్ కావాలా బాయిల్డ్ ఎగ్ కావాలా అనేది అడిగైతే చేద్దాము. ఈ బీరకాయ పప్పులోకి అయితే అన్ని అయితే ఆనియన్స్, టమోటా, బీరకాయ మొత్తం అయితే కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ దాల్ నానబెట్టాను. ఇవన్నీ
అవన్నీ కట్ చేసుకున్నాక యాడ్ చేసేసి ఇంకా అదైతే కుక్ చేసుకుందాము. ఇది బీరకాయ పప్పు చేయడం అయితే అయిపోయింది. ఇంకా బాయిల్డ్ ఎగ్ ఏమొద్దు, ఆమ్లెట్ తింటామంటే ఇంకా ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 5 eggs యాడ్ చేసి అది సింగిల్ ఆమ్లెట్ లాగా వేస్తున్నాను. ఇంకా పీసెస్ చేసుకుని తిందాము అని. ఆమ్లెట్ చేయడం కూడా అయిపోయింది, ఇంకా తినేయడమే. నాకు లంచ్ ప్లేట్ అయితే మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. ఈ రోజు అయితే ఒక స్పెషల్ ఐటమ్ ఉంది, దాంతో అయితే మీతో షేర్ చేసుకుందాము అని ఇదైతే ఈ క్లిప్ అయితే రికార్డ్ చేశాను. ఆల్రెడీ రైస్ పెట్టేసుకున్నాను. అలానే దీంట్లో అయితే నేను మ్యాంగో పీకల్ అయితే యాడ్ చేసుకున్నాము. ఇది ఇండియా నుంచి అయితే కొరియర్ వచ్చింది, ఆ కొరియర్ లో వచ్చింది. ఆ వీడియో అయితే ఇంకా మీతో షేర్ చేసుకోలేదు, త్వరలోనే అయితే ఆ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటాను. అలానే దాంట్లోకి ఇప్పుడు చేసుకున్నాం కదా బీరకాయ పప్పు, అది కూడా యాడ్ చేసుకున్నాను. అలానే దాంట్లోకి మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ కూడా యాడ్ చేసుకొని ఈ రోజు అయితే లంచ్ అయితే ఇలాగైతే ఫినిష్ చేసాము. మా లంచ్ ప్లేట్ అయితే కలర్ఫుల్ గా ఉంది అనిపిస్తుంది, మీకు అలానే అనిపించింది. ఇంకా ఈవినింగ్ అయితే ఈ రోజు వెదర్ కొంచెం హాట్ గా ఉంది. ఇంకా దానికోసం అయితే స్ట్రాబెరీ బనానా మిల్క్ షేక్ అయితే ప్రిపేర్ చేశాను, బాడీ కొంచెం కూల్ అయ్యిద్ది అని. ఏం చేస్తాం చెప్పండి, బయట ఏమో వెదర్ హాట్ గా ఉంది, ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా మిల్క్ షేక్లు, ఈ వాటర్ మెలన్ జ్యూస్, అలానే లేకపోతే ఇంకేదైనా ఫ్రూట్స్ అలాంటివి, ఎలక్ట్రోలైట్ వాటర్ అలాంటి వాటితో అయితే ఇంకా బాడీని అయితే కూల్ డౌన్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా అంటే బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా అయితే చూసుకుంటున్నాము. ఇంకా ఇంట్లో ప్రెజెంట్ ఏది ఉంటే ఇంకా దాంతో అయితే చేసేసుకొని ఇంకా అలా అయితే స్పెండ్ చేస్తున్నాము ఈ సమ్మర్ ఈవినింగ్ అయితే. ఈ రోజు అనే కాదు, ఇంకా ఈ సమ్మర్ ఈవినింగ్ అయితే ఇంకా ఇలానే ఉంటుంది. నైట్ డిన్నర్ లోకి అయితే ఇంకా ఆఫ్టర్నూన్ ఉన్నది తినేసాము. ఈ రోజు అయితే ఫిఫ్త్ డే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే ఎగ్ సలాడ్ శాండ్విచ్ చేద్దాము అని ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టాను. కానీ ఇంకెవరు అది తినము, ఇంకా ఆఫ్టర్నూన్ తిందాము, ఏమీ ఆకలిగా లేదు అన్నారని ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ లోకి ఇంకా బాయిల్డ్ ఎగ్ తింటారు అని ఇంకా దాంట్లోకి అయితే ఇంకా టమాటో కర్రీ అయితే చేశాను. ఆల్రెడీ ఎగ్ బాయిల్ చేసి పెట్టున్నాయి అని టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. కొంచెం గ్రేవీ లాగా కాకుండా మసాలా కర్రీ లాగా అయితే చేశాను. అలానే బాయిల్డ్ ఎగ్ కొన్ని ఉన్నాయి కదా, చికెన్ రోస్ట్ చేద్దాము ఇంకా దాంట్లోకి ఈవినింగ్ కూడా ఉంటుంది అని ఆ చికెన్ రోస్ట్ అయితే చేశాను. అదైతే నైట్ వరకు కూడా ఉండలేదు, ఇంకా ఆఫ్టర్నూనే అయిపోయింది. ఈ రోజు లంచ్ ప్లేట్ అయితే వైట్ రైస్, దాంట్లోకి టమాటా మసాలా కర్రీ, అలానే చికెన్ రోస్ట్ చేసాం కదా అది. ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేసిన బాయిల్డ్ ఎగ్స్. ఇదైతే మా లంచ్ ప్లేట్ అయితే ఇలా ఉంది. ఇంకా మీకు చూపిద్దామని ఇలా అయితే పెట్టాను. ఇంకా సరే ఇంకా ఆఫ్టర్నూన్ ఇలాగా హెవీ అయిపోయింది కదా అని కొంచెం లైట్ గా తిందాము అనిపించింది. ఇంకా ఎలానో ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా, లాస్ట్ టైం ఇడ్లీ సాంబార్ చేశాను, ఈసారి అయితే చట్నీ చేద్దాము అని పీనట్ చట్నీ అయితే చేశాను. దాంట్లోకి ఇడ్లీ ప్రిపేర్ చేసింది అయితే ఆల్రెడీ ముందు పెట్టాను కదా, ఇంకా లెంతీ అయిపోతుందని ఆ క్లిప్ అయితే రికార్డ్ చేయలేదు. మొత్తం ఇడ్లీ పెట్టిన తర్వాత మీకు చూపిద్దామని అయితే ఈ క్లిప్ రికార్డ్ చేశాను. ఈ రోజు అయితే సిక్స్త్ డే రోజు మార్నింగ్ అయితే చికెన్ పిక్కల్ చేశాను. దాంట్లోకి అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే చేస్తున్నాను. ప్రెసెంట్ అయితే ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, మార్నింగ్ లేవు కానీ మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇది చికెన్ పిక్కల్ చేసిన దాంట్లో అయితే యాడ్ చేయాలి, కానీ అక్కడ యాడ్ చేయడం మిస్ అయింది అని ఈ వీడియో కనెక్ట్ అవుతుంది కదా అని ఈ వీడియోలో అయితే యాడ్ చేసేసాను. అది జింజర్ గార్లిక్ పేస్ట్, చికెన్ పిక్కల్ అదంతా ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇప్పుడైతే ఇక ఆఫ్టర్నూన్ షాపింగ్ కి వెళ్తున్నాము. ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే చల్ల పునుగులు చేద్దాము అని బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దోశ బ్యాటర్ ఉంటే అది చేసుకోవచ్చు, కానీ దోశ బ్యాటర్ లేదని యోగర్ట్ అలానే రైస్ ఫ్లోర్ వేసుకొని చేసి పెట్టుకున్నాము అంటే అది ఈవినింగ్ మేము వచ్చే లోపల పర్మనెంట్ అవుతుంది. ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము స్నాక్ లాగా అని అదైతే మిక్స్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. ప్రెసెంట్ ఆఫ్టర్నూన్ ఏం తిన్నాము ఆ రోజు అనేది ఇక్కడైతే చూపించట్లేదు. ఆల్రెడీ ఆ వీడియోలో అయితే షాపింగ్ చేసిన వీడియో అయితే లాస్ట్ వీక్ అప్లోడ్ చేశాను. ఆ వీడియో
వీడియోలో అయితే మొత్తం మెన్షన్ చేశాను. ఆ రోజు ఆఫ్టర్నూన్ ఏం తిన్నాము, డిన్నర్ కి ఏం చేసాము అనేది. ఆ రోజు ఈవినింగ్ స్నాక్ మాత్రమే ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత అయితే ఈ బ్యాటర్ అంతా అయితే కొంచెం ఫర్మెంట్ అయ్యింది. ఇంకా అయితే పునుగులు అయితే చేసుకున్నాము. ఇంకా దీంట్లో అయితే అఖిల కూడా హెల్ప్ చేసింది ఈ పునుగులు చేయడం కోసము. ఇంకా అలానే దాంట్లోకి వాటరీగా ఉండేలాగా టమాటా చట్నీ కూడా చేసుకున్నాము. ముందు మెన్షన్ చేసినట్టే డిన్నర్ కి బయటకు వెళ్ళాము. అది షాపింగ్ వీడియోలో ఉంది. ఈ రోజు అయితే ఫైనల్ డే అండ్ 7th డే. ఈ రోజు అయితే అఖిల అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మార్నింగ్ ప్రిపేర్ చేశాను. ఇది బ్రేక్ఫాస్ట్ లోకి అయితే కట్ పొంగల్ చేశాను. కట్ పొంగలిలోకి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను అఖిల కోసము. ఇది పొంగల్ కుక్ అవ్వడం కోసం ప్రెషర్ కుక్కర్ లో పెట్టాను. ఇది ప్రెషర్ పోయేంత వరకు అంతే ఉంచేసి ఇంకా అభి కోసం అయితే టీ పెడుతున్నాను. ఆ టీ కాగే లోపల ఇది కొంచెము స్మాష్ చేసేసి ఇంకా తాలింపు వేసేద్దాము. ఇంకా తాలింపులోకి గీ, అలానే గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీస్, ఇంకా అన్ని పోపు ఐటమ్స్, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుని పోపు పెట్టేసుకున్నామంటే ఇది కట్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినేసి కొంచెం సేపు ఇంకా అలా ఉండేసి ఇంకా ఫ్లైట్ టైం అయిపోతుంది అని అయితే వెళ్తుంది. నార్మల్ గా మేమైతే డ్రాప్ చేసే వాళ్ళము ఎయిర్పోర్ట్ లో. కానీ ఇంకా అభి లేకపోవడం వల్ల ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా క్యాబ్ లో అయితే వెళ్ళిపోయింది. వచ్చింది కానీ 1 వీక్ అని వచ్చింది. కానీ ఇంకా వర్కింగ్ డేస్ అవ్వడం వల్ల ఆ 1 వీక్ కూడా ఇంకా అలా అయితే అయిపోయాయి. ఉండమన్నాము కానీ కొన్ని కమిట్మెంట్స్ ఉండడం వల్ల ఇంకా వెళ్లాల్సి వచ్చి వెళ్తుంది. ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ప్లాన్ చేసినప్పుడు కొంచెం వీకెండ్స్ కొంచెం టైం స్పెండ్ చేసేలాగా ఉండేలాగా ప్లాన్ చేసుకుందాము అనుకుని ఇంకా అయితే వెళ్ళిపోయింది. ఇంకా తనైతే వెళ్ళిపోయింది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ప్లాన్ చేసినప్పుడు ఎక్కువ డేస్ టైం స్పెండ్ చేసేలాగా ప్లాన్ చేసుకుందాము అనుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.